హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటమ్మా తల్లి పొద్దున్నే నిద్రమోహంతో కనిపిస్తున్నావు వంటగది అనిపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు. నిజమేనండి, పొద్దున్నే ఇది టైం అయితే 5 అయిందేమో, మరి 5:30 అయిందేమో. మరి ఇంకా నేనైతే మెలకు వస్తుంది, లేచిపోయాను. ఈరోజు అయితే మేము నిన్నే వచ్చాము గుడివాడ. అదే మొన్న ముందు వీడియోలో చెప్పాను కదా గుడివాడ వెళ్తామని. ఇంకా నిన్నంతా గుడ్ ఫ్రైడే, ఇంకా తీయడానికి అయితే అవ్వలేదండి, కొంచెం హడావిడి అయింది. అంటే మేము వచ్చేసరికి ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ పొద్దున 9 కాడ నుంచి 3 వరకు ఇంకా ప్రేయర్లోనే ఉన్నాం అనమాట. ఇంకా గుడ్ ఫ్రైడే ఎప్పుడు ఇంకా అంతే అండి. ఇంకా 3 వరకు అయితే ఇంకా ఏమీ తిన్నాము. తర్వాత ఇంకా భోజనాలు అవుతాయి. భోజనాలు అంటే ఏమీ ఉండదండి, వైట్ రైస్, ఒక సాంబారు, ఒక పచ్చడి చేస్తాను అనమాట. ఇంకా నిన్నంతా అలా అయిపోయింది. ఈరోజైతే మాకు స్త్రీల కూటం ఉందండి. అంటే ఎప్పుడు బుధవారం చేస్తారు కదా, ఇప్పుడు ఏంటి మీరు శనివారం చేస్తున్నారని అనుకోవచ్చు. అంటే ఏం లేదు, అంటే మేము ప్రతి సంవత్సరం మేము స్త్రీల కూటమి పెట్టిన రోజు ప్రతి సంవత్సరం యానివర్సరీ లాగా చేస్తామండి, సంవత్సరానికి ఒకసారి. అది ఈరోజు వచ్చిందనమాట, 19వ తారీఖు. ఇంకా అందుకని ఈరోజు పెట్టారనమాట. ఇంకా ఈరోజు అయితే స్త్రీల కూటమి అండి, దానికోసం అయితే నేను వంటలు చేస్తున్నా. దొండకాయలు టమాటా పచ్చడి చేస్తాను. సాంబార్ కోసం అన్ని కోసి పెట్టుకున్నా. ఇంకా మన వాళ్ళు ఎవరు లేవలేదు, అంటే నేనే ముందు లేసేలేండి. ఇంకా టైం అవ్వలేదు, లేసే టైం అవ్వలేదు. ఇంకా వాళ్ళు పడుకున్నారు. సరే నేను మాత్రం లేసి ఏం చేయనని చెప్పి సాంబార్కి పప్పు పెట్టి దొండకాయ టమాటా అయితే పచ్చడికి పెట్టాను, వేగుతుంది. ఇప్పుడు సాంబార్కి ముక్కలు కోసానండి, సాంబార్ కూడా పెట్టేసుకుంటాను. మిగిలినంతా ఇంకా చూద్దాము. ఈరోజు లేడీస్ మీటింగ్ అని చెప్పాము కదండి. ఇంకా అంతా హడావిడి ఉండిద్ది. అంటే ఇంకా నేను వచ్చిన వాళ్ళందరూ ఉండిపోయారు అనమాట. కొంతమంది ఇంటికి వెళ్ళారు. అంతా బాగుంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది, వీడియో అసలు స్కిప్ చేయొద్దు. చాలా మంది మనకి గుడివాడ వీడియోలు ఇష్టపడతారు కదా, ఖచ్చితంగా మీకు మంచి ఇది ఉండిద్దండి వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా కొత్తగా ఎవరన్నా మన వీడియోని చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా చూద్దాం ఎలా జరిగిద్ది ఏంటి అన్నది. పచ్చడి అయిపోయింది, సాంబార్ కూడా అయిపోయింది, అన్నం పెట్టాను, అన్నం ఉడుకుతుంది. ఇంకా కూర వస్తే కూర వండేస్తే అయిపోయినట్టే, ఇంకా రెడీ అయిపోవచ్చు. ఇంకా అందరం అయిపోయింది. పొద్దున అంటే తొందరగా లేచి మెలకు వచ్చేసింది కాబట్టి ఇంకా చేసేస్తా. కాసేపు అయితే ఇక్కడ ఎదురు ఎండ వచ్చింది, అప్పుడు ఎలాగ చేయలేము. ఇంకా అందుకనే తొందరగా చేసేసాను అన్నమాట. నేను చెప్తే నమ్మడు కదా, చెప్తే నమ్ముతాడు.
చేపలు అయితే ఈ వాటర్ అయితే లెవెల్ తగ్గిందండి, కాలువలో తగ్గిందని చెప్పి చేపలన్నీ పైకి అయితే తేలిపోయినాయి. ఈ చిన్న చేపలు గొరకలు అన్నీ. సరే సరదాగా గాలం వేద్దాం అనుకున్నాం. ఇక ఇక్కడ చూడు జల్లలు గొరకలు గాలం వేస్తే పడతాయి అవి. ఇక ఇలా గొరకలు నాటు జల్లలు అన్నీ పైకి అయితే వచ్చినాయి. గాలం వేస్తే మరి పడతాయో లేదో చూద్దాం. ఎర్రలు అయితే తవ్వి బాబాయ్ అయితే చేపలు పట్టే ఆయన ఇంకా ఇక్కడ చేపలు బాగా తేలినాయి పడతాయి అని చెప్పి ఆగాడు. ఇక్కడ వల అయితే వేస్తున్నాడు, మరి చూద్దాం ఆయనకి ఏం చేపలు పడతాయో. కాలువలు అయితే బాగున్నాయి, మరి వల్ల ఎన్ని పడతాయి చూద్దాం. వల్ల బాగానే పడతాయి. వాళ్ళు చిన్నవి కూడా అన్నీ తీసుకెళ్ళిపోతారు, అమ్ముకుంటారు. ఎర్రలా పెట్టాలి వీటికి, చేపలు పెడితే పడవు. వేసాడు, నాకు తెలిసి అయితే అందులో బాగానే పడతాయి చేపలు, ఎక్కువే. ఎందుకంటే చేపలన్నీ పైకి తేలిపోయినాయి. చిన్న చేపలు అన్నీ పడిపోయినాయి బాగా, ఎక్కువ చిన్నవే ఉన్నాయి అండి. ఇంకా అక్కడ వలేసాడుగా, చేపలన్నీ ఇటు కొట్టుకుంటున్నాయి. మావాడు ఎర్రలు తవ్వుదామని చూస్తున్నాడు లోడి. ఎర్రలు తవ్వితే ఇంకా గాలం వేద్దామని. ఆయనకైతే బాగానే పడినట్టున్నాయి. సైకిల్ చొక్క జేబులో పెట్టాం, ఎవరు లేకపోతాడు అర్థం ఉంది. ఎందుకు వచ్చింది బాబు? గొరకలు పడుతున్నాయా చిన్న చేపలేనా? గొరకలు పడతాయి, అన్నీ పడతాయి. ఎందుకని వాటర్ తగ్గిందని పైకి తేలిపోయినాయి ఆ చేపలు. కొత్త నీరు వస్తుంది. కొత్త నీరు వస్తుందా? ఊళ్ళో మురుగుడు ఉంటది కదా, గలేజీ బొలేజీ పోయేటప్పటికి కొరమేన్లు కూడా ఉంటాయి అయితే బాగా, అన్నీ ఉంటాయి. లేని వస్తూ ఉండదు. అయ్యా మనం కూర్చుంటేనే కానీ చేయలేం. అలా కాదు, ఏదైనా కూర్చుంటానికి ఏమో నీకు అక్కడ సరిగ్గా లేదు సెట్టింగ్. చేపలు అయితే ఒక ట్రిప్ వేసాడు బాబాయ్ వాళ్ళ. ఏం పడినాయి? చిన్న చేపలు ఎక్కువ ఉన్నాయి. మా బామ్మరిది వాళ్ళ నీది కదా, అది కాదు, అది ఎలాగ ఇచ్చేద్దాంలని తెచ్చా. చిన్న చేపలు తేలిగా అందుకని ఈ దేశ లేకపోతే ఈను. దెయ్యం చేప పడింది, చైనా నుంచి వచ్చినట్టున్నాయి దెయ్యం చేపలు. రోడ్డు మీద వెళ్ళిపోయి చేస్తే ఇది చావదుగా, నేల మీద బతికే ఉంటుంది 2 రోజుల వరకు. 2 రోజుల్లో 3 రోజులు బతికింది ఇలా వదిలేసి. ఈ చిన్న చేపలు పడుతున్నాయి, అయిపోయావా? నాకు ఆరోగ్యం బాగాలేదన్నా.
నా టెన్షన్ నాది. అటు వెళ్తే ఏం పడతాయి? ఏమో ఏం పడతాయని చెప్పలేము. ఇంకా గొరకలు కొరమేన్లు ఈ చిన్న చేపలు అన్నీ పడతాయి. అన్నీ పడతాయి కాళ్ళలో ఉంటే. ఇప్పుడు చిన్న చేపలు అయితే తేలిని వేస్తే నా వల్ల నాకు వచ్చేస్తుంది. అవి పారిపోతున్నాయి కదా కింద కంప, అందుకని మిస్ అయిపోతుంది. అది అర్థమైందా? ఇప్పుడు అన్ని చేపలు తేలిని మోసులు అవి అటువంటి ఉన్నాయి చూడు, బారు పెద్దయే. అవును, కనీసం ఒక 20 ఎన్నో తేలిని. ఒకటి వచ్చిందా? బెత్తులు వచ్చినాయి. పాత పచ్చడి ఉంది ఇక్కడ. ఏం టిఫిన్ చేస్తున్నారు పిల్లలకి? రాత్ర ఇలాగా టిఫిన్ చపాతీ ఉన్న గుడ్డు పొరటి. ఇంకెవరు బ్రష్ చేశారు? మటన్ తెచ్చేసావా హనీ? ఫ్రెష్ గా గోబీ చేయండి. నువ్వే కట్ చేస్తే అన్నం దగ్గర తెచ్చి కొంచెం దీని మీద కూర. హనీ ఉంది కదా, నేనెందుకు ఇంకా హనీ ఉండగా. హనీ తిండికి తిమ్మరాజు పనికి పోతుంది. నా సైజ్ చూసి మాట్లాడతాను. నువ్వు వేసిన సామెత నాకు వర్కౌట్ అవుతుంది అనుకుంటుంది. ఏం చేస్తున్నావు? పొయ్యిలకిచ్చి ఇది దించితే కూర వేయచ్చు, కూర వేసేస్తే పని అయిపోయింది. ఎంతవరకు అయింది వంట? అయిపోయిందా? ఫ్రెండ్స్, నేను వంట ఏం చేశానంటే అన్నం వండి పచ్చడి చేసి సాంబార్ పెట్టేశాను. ఇప్పుడైతే పిల్లలకి గుడ్డు పొరుగు చేసి చపాతీ చేసి టిఫిన్ పెట్టా. ఇప్పుడైతే మటన్ కర్రీ, ఈ మటన్ కర్రీ చేస్తే ఇంకా వంట అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. ఈ లోపు ప్రేయర్ టైం అయితే అందరు లేచారు. అందరికైతే టిఫిన్ అది పెట్టాము. ఇప్పుడు వాళ్ళంతా కూడా స్నానం చేసి రెడీ అయ్యి ఇక ప్రేయర్ టైం స్టార్ట్ అయ్యేసరికి అందరు లోపలికి వెళ్తారు. 9 అవుతుంది టైం. అయిపోతుంది, కూర వస్తాయి కదా. ఫాస్ట్ గా చేసినట్టున్నావు ఈరోజు. అయిపోయింది, 4:30కు వేసావు అందుకనే. కూర ఒకటే, అందుకే తొందరగా అయిపోయింది. సీతా గుణం కూడా చల్లారిపోద్ది. అయిపోయింది కర్రీ. అవలా ఇంకా కొంచెం టైం పట్టింది. వాటర్ నువ్వు తినవెందుకని పెట్టే నాకు కూడా టిఫిన్ అదే తినిపిస్తానందా? నాకే చల్లగా అయిపోయేదాకా వెయిట్ చేస్తున్నా. ఏంటో తినిపించేస్తలే అన్నయ్య, నీకు ఎలాగో టైం లేదుగా అంతే. సరేలే అని వెయిట్ చేస్తా. ఇంకో చేసారు దీంట్లో చేశారా? ఏంటిది కాలుతుంది? ఇంకో దాని కింద ఇంకో ప్లేట్ పెట్టుకో. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోయా. 2 కీరా తింటున్నా. అంటే నేను ఇంకేం తిన్నాను ప్రేయర్ అయ్యే వరకు. అంటే నేను అలాగో డైట్ కదా, ఇంకేం తిన్నా కాబట్టి కీరా కొంచెం కోసుకుని తిన్నా నీరసం రాకుండా. ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను కూడా ఇంకా రెడీ అయిపోయా. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయిన తర్వాత ప్రేయర్ మధ్య మధ్యలో వీలైతే తీయడానికి చూస్తాను. ప్రేయర్ తర్వాత అయిన తర్వాత భోజనాలు ఇవన్నీ ఇంకా మన ఫాస్టర్ గారిని ఇన్వైట్ చేశానండి. ఆయన కూడా వస్తారనమాట. అంటే ఎప్పుడైనా మాకు స్పెషల్గా ఏమైనా జరిగేటప్పుడు మీ తండ్రిగా ఆయన వస్తారనమాట. ఇంకా ఆయన కూడా వస్తారు ఇవాళ. ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది. మీకు చూపిస్తాను, ట్రై చూపించడానికి ట్రై చేస్తాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏంటో చూద్దాము. ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నా, టైం అయిపోయింది. కృతజ్ఞతాస్థితులు తండ్రి, నీ కొందనాలు. యేసు నామంలో గొప్ప శక్తి ఉంది. ఆయన నామాలైనా ఉచ్చరించండి. స్తోత్రం స్తోత్రం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మా కుటుంబాన్ని దీవించని ప్రార్థన చేయండి.
భోజనాలు కూర్చోండి. ఎవరన్నా నూనె రాజు చేయించుకునే వాళ్ళు మరి తర్వాత భోజనం చేశాక చేయించుకుంటారండి. కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు భోజనాలు పెట్టేస్తే మీకు బౌల్స్ ఇస్తాను. పెట్టేనా ఇంకా పెట్టే ఎప్పుడు ఎందుకు ఊర్లో వద్దు. ఇది రావులు పెట్టేసి వస్తు వేసుకోండి. ఈ సాంబార్ మీద పెట్టయితే పెట్టాను అయితే ప్లేట్లు పెట్టేసి. ఓకే, ప్రేయర్ అయితే అయిపోయిందండి. ఇంకా భోజనాలు అయితే వడ్డించేస్తున్నాం. ఇది మటన్ కర్రీ, వైట్ రైస్, పులిహోర తెచ్చారు బేబీ గారు. పులిహోర, స్వీట్ ఏమో ఇది లడ్డు అన్నమాట. తర్వాత ఇది ఏం పచ్చడమ్మా? దొండకాయ టమాటా. దొండకాయ టమాటా పచ్చడి. కలర్ఫుల్ గా ఉంది. సాంబార్కి తీసుకో. 2 ప్యాకెట్లు మామూలుగా సార్ ఎవరు చేశారు? అంటే తీరా చేస్తాం. పులిహోర అయినా మీకు ఎక్కువైనా పచ్చడి వద్దు. లోపలికి వచ్చి తినొచ్చు మీరు కూడా. ఎక్కడే చల్లగా ఉందా? పులిహోర తినేసా బాగుందా? కూర అలా ఉంది, ఉప్పు తగ్గిద్దా కూరలో? సరిపోయిందా? సరిపోయింది. పచ్చడి వేసుకోలేదు నువ్వు? పులిహోర తినలేదంటున్నా. చిన్నమ్మ లాస్ట్లో తింటావా?
రేపు ప్రణాళిక ఏంటనేది అన్నం తిన్నాక ఆలోచించి కూటమి అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు అయితే చేస్తారండి. భోజనాలు అందరూ చేసిన తర్వాత ఇక మన వాళ్ళు అయితే అక్కడ రోడ్డు మీద తాటాకులు కొట్టారు. ఈ తాటాకులు పందిరేద్దామని చెప్పి తీసుకొస్తున్నారు. ఇది మనం అయితే అప్పుడు లైటింగ్ పెట్టినప్పుడే పాతామన్నమాట. క్రిస్మస్కి పాతాం ఇవన్నీ ఈ లైటింగ్ పెట్టడానికి. ఇంకా ఇవన్నీ పీకుతున్నారు అనమాట వీళ్ళు. వచ్చేస్తున్నావు, ఏం కావాలి? చాక. వీళ్ళైతే ఆ రోడ్డు మీద ఉన్న తాటాకులు తెస్తున్నారు. ఇక అక్కడ వేసారు రోడ్డు పక్కన కుప్ప. ఆ తాటాకులన్నీ ఈ రోడ్డు మీదకి వెళ్ళి ఇంకా టైం అయితే 3:30, 4 అవుతుంది. ఎండ అయితే తగ్గలేదు, ఫుల్గా ఉంది. తాడు కట్టుకొని తెచ్చుకోమన్నాక సింపుల్గా వస్తాయి. ఇంకా అక్కడ నుంచి తాటాకులు అయితే తెస్తున్నారు. ఈ వాసాలన్నీ ఓడతీసి ఆ తాటాకులు మొత్తం ఇక్కడికి మోసిన తర్వాత ఇక్కడైతే ఇందాడ భోజనం చేయంగానే ఇక్కడ మంట అయితే పెట్టారంటే ఇది పిచ్చి గడ్డి అండి. గేదెలు కూడా తినవన్నమాట ఈ గడ్డి. ఇక చూస్తున్నారు కదా, ఇక ఇక్కడ ఉంది ఈ గడ్డి. ఈ గడ్డి అనేది గేదెలు కూడా తినవు, కాకపోతే ఇది టపా 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 మండిపోద్ది. ఇది వెలిగించి మొత్తం కాల్చేసారు అక్కడ వరకు. అంటే అక్కడ నుంచి ఆ రాయి కనపడుతుంది కదా, అక్కడ నుంచి ఇలాగా ఈ చెట్టు నుంచి మళ్ళీ ఇటు. ఈ పని అయితే మనం మొదలు పెడుతున్నాము. ఇక ఈ గోడ మనం కట్టిన గోడ కూడా తీసేసి కింద నుంచి భూమిలోకి 10 అడుగుల లోతు గొయ్యలు తీసి దాంట్లో రాడ్లు పెట్టి కంకర పోసి ఆఖరిలో కింద ప్లింత్ బీమ్ వేసి చుట్టూతా గోడ అయితే కట్టాలన్నమాట. అందుకని చెప్పి ఎలాగో వర్క్ చేసినప్పుడు మనం ఉండడానికి కూడా ఉపయోగపడిద్దని ఈ తాటాకులు అక్కడ కొట్టినవి ఉంటే వాళ్ళేమో తీసుకెళ్ళండి అమ్మా అన్నారు. ఇక అవి తీసుకొచ్చి ఇక్కడ పందిరి అయితే వేస్తామని తెస్తున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం. తాటాకులు అయితే సగం తెచ్చారండి, ఇంకా సగం తేవాలి. వీళ్ళు అయితే ఇక మళ్ళీ మధ్యలో ఆపి పందిరి అయితే ముందు వేస్తున్నారు. ఇది ఒక షేప్ వస్తే అప్పుడు మళ్ళీ వెళ్ళి తాటాకులు తెచ్చుకుందాం అని చెప్పి అయితే కడుతున్నారు అనమాట. ఈ 4 బాతి కర్రలు మరి ఎలా వేస్తారో ఏంటో చూద్దాం. తాటాకులు తెచ్చి అక్కడ వేసారు సార్. మన వాళ్ళందరూ రిలాక్స్ అవుతున్నారు. చర్చిలో క్లీన్ చేస్తున్నారని బయటకు వచ్చి పెరుగు పెట్టుకుంటే రేపు సరిపోతుంది. వీళ్ళు ఏం తింటున్నారు పిల్లలు? నాకు కూడా చెప్పు ప్లేట్ అన్నయ్య ఏంటంటే ఏం చెప్పావు హనీ? అన్నీ పానీపూరి నచ్చింది తినిద్దాం. ఇంకా ప్లేట్ కూడా పెట్టుకోండి. పానీపూరి అంటే గుడివాడ కోతిబొమ్మ సెంటర్లో అయితే ఆగామండి. కోతిబొమ్మ సెంటర్లో ఆగి ఇది హనీ దహీపూరి తింటున్నావా? మూతి నుండి ఎందుకు చేసుకున్నావు అయితే? వీళ్ళిద్దరు తింటారంట. ఎక్కువ తింటారు, ఎందుకంటే ఇవ్వట్లేదని వెయిట్ చేస్తున్నారు. తినలే చెప్పాను ఆ ప్లేట్ మళ్ళీ నీకే చాలా ఎందుకు? ఈ టైం సరిపోదు, ఎక్కువ టైం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ 8కి బయలుదేరితే సాయంత్రం 12కి వెళ్తాం ఇంటికి. చాలదా ఈ టైం నీకు గంట? తినండి ఎవరో ఒకరు. ఇలా తినండి. 4 నెయ్యి
రెడీమేడ్. అయిందా వెళ్దామా? ఇంకా ఉందా? అది దాయిపూరి తిని పానీపూరి తిని బేల్పూరి తిన్న తర్వాత మిక్చర్ తింటున్నారా? సోడా తాగి వెళ్ళిపోదామా? సోడా తాగితే ఫ్రీ అయిపోతుంది. వాళ్ళు ముసలోళ్ళు అంత ఎక్కువ తింటాం కదా. కొంచెం అంత తీసేమన్నా తీసేద్దాంలే కొద్దిగా పడతాం. పొద్దున్నే సరిపోయినాయి పొట్ట టిఫిన్కి. అందుకని కొద్దిగా కావాలన్న వాళ్ళకి చెప్పండి అమ్మాయి విడిగా వాళ్ళకి పెట్టించి పెట్టొచ్చులే మళ్ళీ ఇంకోసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే అయిపోయింది. మధ్యాహ్నం అయితే భోజనాలు అయిపోయినాయి. మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాయండి. తర్వాత అయిపోయాక అంతా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఈవినింగ్ శనివారం ప్రేయర్ ఉండేది కదండి, అది కూడా అయిపోయాక అందరికీ టిఫిన్ పెట్టేసాము. సువర్ణ ఏమో చపాతీలు చేసుకున్నాం. చపాతీలో గోధుమ పిండి అట్లా వెరైటీగా ఉన్నాయి. మరి చపాతీలు చేసుకుంటాను. ఇంకా అంతా అయిపోయింది కదా, ఈ వంటగది అంతా చదివేసి ఇంకా పడుకోవాలి. మళ్ళీ తెల్లవారుజామున ఉంటుంది, ఎందుకంటే రేపు ఈస్టర్ కదండి. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అనమాట 4కి మళ్ళీ ప్రేయర్. ఇంకా మరి వాళ్ళంతా వీడియో అయితే ఇదండి. మరి రేపటి వీడియోలో రేపు స్టార్ట్ అయితే అప్పుడు కలుసుకుందాం. ఇంకా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో కలుద్దాం. బాయ్.